RTI Live News. Ask for right. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఎస్బీఐ బ్యాంకు నుండి ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం కింద మంజూరైన 2 లక్షల రూపాయల బీమా డబ్బులను బాధితులకు అందించారు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, బ్యాంక్ మేనేజర్ హర్జ్వాత్ కౌర్, ఫీల్డ్ ఆఫీసర్ వినోద్ కుమార్. హుజూర్నగర్ కు చెందిన వనజరాన్ అనే బ్యాంక్ కస్టమర్ సంబంధిత ఎస్బీఐ బ్యాంకుల అకౌంట్ కలిగి ఉండి ప్రధానమంత్రి జీవన జ్యోతి పథకం కింద 420 రూపాయల బీమా పొందడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇటీవల ఆమె మరణించడంతో నేడు 2 లక్షల రూపాయలు బీమా వారి కుటుంబానికి అందినట్లు తెలిపారు. చనిపోయిన వనజరాని పొదుపు సంఘంలో సభ్యురాలు కావడంతో హుజూర్నగర్ మెప్మా అధికారులు కూడా వారి యొక్క మరణానంతరం బీమా సొమ్ము వారి కుటుంబ సభ్యులకు అందే విధంగా సహకరించారని వారికి బ్యాంకు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు హుజూర్నగర్ మన మున్సిపాలిటీ పరిధిలో ఎస్బీఐ బ్యాంకు వారు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద వనజారాణి అనే మహిళ చనిపోతే వారు 420 రూపీస్తో ప్రీమియం తీసుకోవడం జరిగింది. వారి భర్తకి ఈ మరణం వల్ల 2 లక్షల రూపాయల ప్రమాద బీమా అనేది లభించడం జరిగింది. వారిది ఇప్పుడు మన ఎస్బీఐ మేనేజర్ గారి సమక్షంలో వారికి ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా అసంఘటిత కార్మికులు అంటే అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న వారికి ఈ పథకం అనేది చాలా బెనిఫిషియరీ. కాబట్టి మీడియా ముఖంగా నేను ఎస్బీఐ వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా హుజూర్నగర్ నియోజకవర్గం పరిధిలో ఇంత మంచి ప్రోగ్రామ్ని మీరు అవేర్ చేసి దాని యొక్క ప్రతిఫలాలు అనేవి కూడా మనం చూడడం జరిగింది. ముఖ్యంగా మా మెప్మా స్టాఫ్ని దీనికి మరీ కృషి చేసినందుకు వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే వారు సంఘాల ద్వారా ఇటువంటి కేంద్ర ప్రాయోజిత ప్రోగ్రామ్స్ కానీ రాష్ట్రాలు స్పాన్సర్ చేసేటటువంటి ప్రోగ్రామ్స్ని కానీ కింది స్థాయి దాకా తీసుకెళ్ళి వారికి అవగాహన కల్పించి ఇప్పుడు ప్రమాద బీమా వారికి వచ్చేటట్టు చేయడం జరిగింది. దాని ద్వారా వారి యొక్క కుటుంబానికి చాలా రిలీఫ్ అనేది దొరుకుతుంది మరణం తర్వాత. కాబట్టి ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. దానికి మన ఫీల్డ్ ఆఫీసర్ కూడా మనకు ఇప్పటికప్పుడు వారు చెప్పడం జరిగింది మన మున్సిపాలిటీ పరిధికి వచ్చి. కాబట్టి మరొకసారి ఇటువంటి అంటే ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లాగానే వివిధ వర్గాలకు సంబంధించిన పథకాలు అనేవి చాలా ఉన్నాయి బ్యాంకు వారు చేసేవి. ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో భాగంగా వీరు తీసుకున్నటువంటి ప్రయత్నానికి మా మున్సిపాలిటీ ఎప్పుడు కూడా తోడు ఉంటుంది. కాబట్టి దీన్ని మీడియా ద్వారా మరింత మా మెప్మా స్టాఫ్ ద్వారా మరింత ప్రచారం దీనికి కల్పించాలని చెప్పి మా మీడియా మిత్రుల్ని మరొకసారి కోరుతూ ఈ ప్రోగ్రామ్కి నన్ను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేసినటువంటి మేనేజర్ గారికి మరియు ఫీల్డ్ ఆఫీసర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.